లెగ్ అల్సర్స్. సో వెన్ వీ హ్యావ్ ఎనీ బ్రీచ్ ఆఫ్ ద స్కిన్, అంటే మన కాళ్ళలో చర్మం పాడయ్యి కాళ్ళ పుండు పడ్డాన్ని లెగ్ అల్సర్ అని మనం సంబోధిస్తాం. సో యాజ్ పర్ ద లేటెస్ట్ కౌంట్ 1% భారతదేశంలో 1% మందికి కాళ్ళలో పుండు ఉంటుంది. అంటే కాళ్ళలో పుండు ఉన్న వాళ్ళు యూజువల్ గా జాబ్ కి వెళ్ళలేరు, వాళ్ళ వృత్తులు వాళ్ళు చేసుకోలేరు, వాళ్ళు వేరే వాళ్ళ మీద కూడా భారం అవుతారు, ఎందుకంటే వాళ్ళకి అల్సర్ తగ్గడానికి హెల్ప్ కూడా వేరే వాళ్ళు వచ్చి చేయాల్సి వస్తుంది. సో లెగ్ అల్సర్ చాలా కామన్ ప్రాబ్లం. మనం కూర్చొని అనలైజ్ చేసామంటే దేర్ ఆర్ కరెంట్లీ 600 to 700 మిలియన్ అడల్ట్స్ అనుకుందాం. దానిలో 1% మందికి ఇది ఉండడం అనేది చాలా పెద్ద నంబర్. అంటే మోర్ దెన్ 1 crore ఇండియన్స్ సఫర్ విత్ వీనస్ లెగ్ అల్సర్. ఈ లెగ్ అల్సర్లు ఎందుకు వస్తాయి అంటే కాళ్ళ పుళ్ళు ఎందుకు వస్తాయి అంటే, ఆఫ్ కోర్స్ చాలా మంది షుగర్ వల్ల వస్తాయని చెప్తారు. అది కొంతవరకు నిజమే. బట్ దానికన్నా మచ్ మోర్ ఫ్రీక్వెంట్ గా, అంటే డయాబెటిక్ అల్సర్స్ కన్నా మోర్ ఫ్రీక్వెంట్ గా వచ్చేది వాస్కులర్ అల్సర్స్. అంటే కాళ్ళకి సర్క్యులేషన్ సరిగా లేకపోవడం వల్ల, ఏదర్ ఇన్ఫ్లో ప్రాబ్లం వల్ల కానీ లేదా అవుట్ ఫ్లో ప్రాబ్లం, అంటే కాళ్ళకు వచ్చే బ్లడ్ సరిగా లేకపోయినా లేదా వారికోస్ వెయిన్స్ వల్ల మీకు ఎక్కువగా అల్సర్స్ వస్తాయి. ఈ అల్సర్ పేషెంట్స్ కి విపరీతమైన నొప్పి ఉంటుంది కాళ్ళలో. ఈ నొప్పి ఉండడం వల్ల వాళ్ళు యూజువల్ గా జాబ్స్ చేయడం కానీ ఇవన్నీ చేయడం చాలా కష్టతర సాధ్యం. ఈ అల్సర్ కానీ చాలా పెద్దదయ్యి ఇన్క్యూరబుల్ స్టేజ్ కి వస్తే దాన్ని మనం గ్యాంగ్రీన్ అని సంబోధిస్తాం. గ్యాంగ్రీన్ వస్తే అప్పుడప్పుడు రేర్ గా కాళ్ళు కూడా తీసేసే అవకాశం ఉంటుంది. సో అది చాలా రేర్ అనుకోండి. మనం వీ డోంట్ హ్యావ్ టు ఫియర్ దట్ సచ్ థింగ్స్. బట్ డెఫినెట్ గా మనం ఏంటంటే ఈ వీనస్ లెగ్ అల్సర్స్ అంటే కాళ్ళలో పుండ్లకి మోస్ట్ కామన్ కారణం వాస్కులర్ అని తెలుసుకోవాలి. అండ్ ఇది బాగా అవ్వాలంటే, అంటే అల్సర్ క్యూర్ అవ్వాలంటే ఫస్ట్ అక్కడ వెసల్ ఫిక్స్ చేయాలి. ఆ వెసల్ ఫిక్స్ చేసిన తర్వాతనే ఈ అల్సర్ మీకు క్లియర్ అవుతుంది. సో అన్ని అల్సర్స్ షుగర్ వల్ల అనుకోవడం ఒక పెద్ద మిత్. దానికి దూరంగా ఉంటే బెటర్.